క్యారమిల్ పుడ్డింగ్. అసలు ఇంత మంచిగొస్తుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటారేమో ఫస్ట్ క్యారమిల్ కోసం షుగర్ అనేది అందులో వాటర్ వేసేసి క్యారమిల్ అనేది రెడీ చేశాను. రెడీ చేసిన దాన్ని కేక్ బౌల్‌లో వేసేసరికి అది సగానికే వచ్చింది. అప్పుడే అనుకున్నాను ఇది ఫ్లాప్ అయిపోతుందేమో అని. మళ్ళీ ఇంకొంచెం షుగర్‌తో క్యారమిల్ అనేది రెడీ చేసి ఆ బౌల్‌కి సరిపడేటట్లుగా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టాను కేక్ బౌల్‌కి. నెక్స్ట్ మిక్సీ జార్‌లో వేసిన బ్రెడ్, పాలు, ఎగ్స్, షుగర్ ఇవన్నీ కూడా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్ట్రైన్ చేయకుండా డైరెక్ట్‌గా కేక్ బౌల్‌లో అయితే వేసేసాను. వేసిన తర్వాత చూసాను బ్రెడ్ పైన లేయర్ ఉంటుంది కదా, అది మంచిగా బ్లెండ్ అవ్వలేదు. అక్కడక్కడ తొక్కల్లా కనిపిస్తున్నాయి అని చెప్పి అందుకని మళ్ళీ ఇంకొక బౌల్లో వేసి స్ట్రైన్ చేసి కేక్ బౌల్లోకి అయితే వేసేసాను. అప్పుడే అనిపించింది ఇంట్లో ఉన్న పాలు, బ్రెడ్ ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తున్నానేమో అనిపించి అంతా రెడీ చేసిన తర్వాత కేక్ టిన్ లో వేసి 40 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో చేసిన తర్వాత చూస్తే పర్ఫెక్ట్ గా అచ్చం కేక్ లాగే వచ్చేసింది క్యారమిల్ పుడ్డింగ్ అనేది. కేక్ లా ఉందని చెప్పి మనం టేస్ట్ చేస్తే ఎలా చెప్పండి, బాగుందో లేదో కూడా తెలియాలి కదా, అందుకే మా ఆయనకి ఇచ్చాను. సేమ్ జున్నులా ఉందన్నారు.